నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రుల బృందం. వైఎస్ జగన్ సమక్షంలో 14న వైసీపీలోకి ముద్రగడ. జనసేన ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం, సర్వం పెంచిన ఇరు పార్టీల నేతలు. అల్లూరు ఏజెన్సీ బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఎంతో మందికి చదువు చెప్పిన చదువుల తల్లి సావిత్రి పూలే వర్ధంతి సభలో పూర ప్రముఖులు. జనసేన వద్దు జగనన్నే ముద్దు, వైఎస్ఆర్ పార్టీలోకి జనసేన కార్యకర్తలు. హన్మకొండ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా దాదాపు 276 కోట్లతో అభివృద్ధి పనులలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో కేహబ్, సమ్మక్క మహిళా వసతి గృహం, పివి నరసింహారావు విజ్ఞాన కేంద్రంతో పాటుగా సమయ్యనగర్ జంక్షన్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్య, వైద్యంకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కాకతీయ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ ప్రొఫెసర్లు, విద్యా సంస్థలు, విద్యార్థులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి కష్ట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని వచ్చిన తర్వాత యువతని ఎలా విస్మరించిందో మనకు తెలియంది కాదు. ఈ ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఫిల్ చేయకుండా ఉంచారో ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పింది ఇందిరమ్మ రాజ్యం. దాంట్లో భాగంగా ఇప్పటికే అంటే 70వ రోజు నాటికి సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందిరమ్మ ప్రభుత్వానికి. అంతేకాదు టీఎస్పీఎస్సీ ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు, క్వశ్చన్ పేపర్లు ఏ రకంగా అంగడిలో జిరాక్స్ సెంటర్లో మార్కెట్లో పెట్టి అమ్మారు, అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టీఎస్పీఎస్సీలో అర్హులైన వారు, అనుభవజ్ఞులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీంని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా మెగా డిఎస్సి 11,062 ఉద్యోగాలు ప్రకటించిన నోటిఫికేషన్ పిలిచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంత స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంటే యువతని గత ప్రభుత్వం విస్మరిస్తే, నిరుద్యోగులని విస్మరిస్తే, వారి తల్లిదండ్రుల ఉసురు గత ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇందాకనే యూనివర్సిటీలో అనేక మంది మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. దాంట్లో వారి రెగ్యులైజేషన్ గురించి, వారి ఉద్యోగుల భద్రత గురించి చాలా అడగటం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ రెగ్యులైజేషన్ చేసే కార్యక్రమాన్ని మా సహచర మంత్రివర్యులు, మంత్రులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వాటిని కూడా వీలైనంత తొందరలో రెగ్యులైజేషన్ చేసే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని కూడా
మీ ద్వారా తెలుపుకుంటూ చివరగా ఈ యూనివర్సిటీ కాంపౌండ్లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రులు నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల 14వ తారీఖున అధికార వైసీపీ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కిర్లంపూడి ఆయన నివాసంలో ముద్రగడ పద్మనాభం ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా పార్టీలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ తరపున అధికార వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని, ఏ పదవి ఆశించి పార్టీలో చేరలేదని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఎన్నికల్లో విజయం తర్వాత ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని, అప్పటి వరకు సామాన్య కార్యకర్తలాగే పార్టీలో ఉంటూ పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ముద్రగడని అభినందించేందుకే ఆయన నివాసానికి తరలివచ్చారు. ముందుగా నమస్కారాలు చెప్పుకుంటున్నానండి. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. ప్లేసు వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. సార్ భారీగా వెళ్తున్నారని ఏమన్నా ఎవరికైనా పిలిపించారా? నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. నిర్ణయం తీసుకున్నానండి. మీరు కలవడానికి గల కారణం సార్, మీరు కలవడానికి గల కారణం వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయడానికి? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. మీరు అన్కండిషన్గా చెప్తారు సార్. చాలామంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు, కంపల్సరీ పోటీ చేస్తారన్న ఆశ కొలితే చాలామంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు. రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్. ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, నేను సేవ చేస్తానండి. మీరు అధికారులు రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారులకు వచ్చినంత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి. మీ అంతా నేను ఇవ్వాలంటే ఇవ్వండి అని ఇది కండిషన్ పెట్టలేదు సార్. ఓకే. పూర్వం అయితే లెటర్ రాసిచ్చుకోనండి. రంగంపేట మండలం రంగంపేటలో శుభ కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అకుంఠిత దీక్షతో మీరందరూ పనిచేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇంటింటా ప్రచారాన్ని కనీసం 3 దఫాలు 4 దఫాలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టోని ఇటు తెలుగుదేశం జనసేన కలిసి రూపొందించిన సూపర్ 6 కానీ లేదా బీసీ సప్లాన్ కానీ మరలా రేపు ప్రకటించబోయే కొన్ని కార్యక్రమాలు కానీ నిన్న మహిళా దినోత్సవం రోజున ప్రకటించిన కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని కానీ ఇవన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మీ అందరూ కీలక భాగస్వాములు కావాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక మారు నా విజయం కోసం మీరే అభ్యర్థుల మాదిరిగా ఉండి ఈ 45 రోజులు కృషి చేయమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన ప్రధాన కార్యదర్శి మురళీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి సంపూర్ణమైన సహకారం ఇచ్చిన రంగంపేట మండల జనసేన నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. కోసం ఏర్పడిన పొత్తు కాదు, ఈ రాష్ట్ర శ్రేణి కోసం ఏర్పడినటువంటి పొత్తు. ఆ పొత్తు ధర్మంలో మన అధ్యక్షుడు ఏం చెబితే అది శిలా శాసనం. మనకి వేరే ఆలోచన లేదు. సీట్లు అన్నవి మనకు అనవసరం. నేను చెప్తున్నాను, మీరు పెద్దలకు తెలియదు. 6 నెలల క్రితం ఎస్ఎన్ఆర్లో మీటింగ్ చేసి ఈ సీటు మనం కాదు తెలుగుదేశం నేను చెప్పాను. అప్పటికే అధ్యక్షుడు మా నేను అనుకుంటున్నాను. గుర్తుందా మీకు? 6 నెలల క్రితం నేను చెప్పాను ఈ సీటు మన కాదు తెలుగుదేశందని. ఏంటంటే ఈవేళ కాదు 2022 నుంచి మనల్ని మెంటల్గానే ప్రిపేర్ చేశాడు. కాకపోతే మన పార్లమెంటే తెలుసు, మన బలహీనత ఏంటో తెలుసు. పెద్దలు ఎవరు చెప్తున్నారు మా 12,000 ఓట్లు వచ్చాయండి, బాగుంది. తర్వాత మేము జడ్పీటీసీలో 2 జడ్పీటీసీలో పోటీ చేసాము, మాకు వచ్చిన 14,000 ఓట్లు. ఈవేళ అయితే మా లెక్క మేము 25,000 నుంచి 30,000 ఓట్లు అయితే ఈ రోజుల్లో మా బలాన్ని అతిగాను ఊహించడం. కానీ మా శక్తి ఏంటో తెలుసు. అదే ప్రస్థానం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో పొత్తుకెళ్ళాలో చూడాలి. ఒకసారి పొత్తుకెళ్ళిన తర్వాత మన ఈవేళ ఉమ్మడి అభ్యర్థినటువంటి రామకృష్ణారెడ్డి గారి మన పవన్ కళ్యాణ్ రేపు భవిష్యత్తు ఏంటి మీరు మాకు వదిలేయండి. అధ్యక్షుడు నాకు భరోసా, నేను మీకు మీరు భరోసా. ఈవేళ అధ్యక్షుడు మనం ఉంటాం, పదవుల్లో మనం ఉంటాం. కాకపోతే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఈవేళ అవాయి చెప్పలేసిన రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే ప్రయత్నం 2019లో చేశాం. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. దాన్ని బట్టి మన వ్యూహాలు మారుతాయి. ఈవేళ డబ్బు లేనిదే రాజకీయం చేయలేము. డబ్బు అవసరం, కానీ డబ్బు మూలంగానే ఎలక్షన్ గెలవడం 2 అంశాలు ఉంటాయి. మినిమం ఎలక్షనింగ్ చేయాలి. దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక సీట్లు తీసుకోవడం జరిగింది. మీరు జనసేనకు అర్థం చేసుకోండి. మన నాయకుడు యొక్క నిబద్ధతను గమనించండి. ఏ పరిస్థితుల్లో గుర్తుకు వెళ్ళాడో ఆలోచన చేయండి. దాని అనుగుణంగానే మనం ఉండాలి. నాయకుల మీద విశ్వాసం ఉంచండి. మిమ్మల్ని అనుక్షణం కాపాడే బాధ్యత మాది, మేముంటాం. ఇందాక పెద్దలు ఈ మీటింగ్ గురించి చెప్పారు, ఈ మీటింగ్ గ్యారెంటీ చేశాడు. కానీ ఈ మీటింగ్ నా ఉద్దేశం కాదు. మేము తగ్గుతాం, మా నాయకుడు తగ్గుతాం, కానీ జనసైనికుడు మాత్రం తగ్గించాం. ఎందుకంటే బాగా కోరికలు అక్కడ మేము ఎంతకన్నా కాంప్రమైజ్ అయిపోతాడు. మా అధ్యక్షుడు మాట చెబుతాడు, బైబిల్ సూక్తి, తను తగ్గించుకున్న వాడు హెచ్చరిపోకూడదని. దానికి మేము ఎప్పుడు ఆ రకంగానే మన నాయకుడు మమ్మల్ని ప్రిపేర్ చేశాడు. మీరు ఎందుకు తగ్గుతాం అంటే మేము ఎప్పుడు తగ్గే ఉంటాం. కాకపోతే జన సైనికులు మాత్రం తగ్గించాం. వాడి జెండా అలాగ ఉండాలి, వాడి గొప్ప జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నింపాలి? ఎందుకు అంటే మనం 5 ఏళ్లలో అధికారంలో అనిపించేసాం. మీ అధికారంలో దూరంగా ఉన్నాం. మాకు ఈ అధికారం అర్జెంటుగా కావాలని మేము చెప్పాలని అడుగుతున్నాం. కారణం కాదు సార్ అది. ఎందుకంటే ఇతను చేసిన విధ్వంసం ఈ రాష్ట్రం ఇతను కానీ కొనసాగిస్తే మన వ్యాపారం కూడా ప్రతిపాదకంటే అవకాశమే లేదు. ఏం చేసిన విధ్వంసం ఈవేళ 5 ఏళ్ళు పాలన చేశాడు. 11 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ రాష్ట్ర ప్రజలు. ఈయన చెప్తాడు నేను సంక్షేమ పథకాలకి ఆయనే స్వయంగా చెప్తున్నాడు 2,50,000 కోట్లు మేము పట్టణంలో మేము స్వాగతిస్తున్నాం.
మీ సంక్షేమ పథకాలను కూడా స్వాగతిస్తాం. మేమేమి వ్యతిరేకించడం లేదు. కాకపోతే మేము అడిగే పూర్తి ప్రశ్న ఉంటే 11 లక్షల కోట్లలోంచి 2,50,000 కోట్లు చూస్తే 8,50,000 కోట్లు ఏమైపోయింది? ఎక్కడ ఏం చేశారు? ఒక రహదారి నిర్మించారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక పోలవరం కంప్లీట్ చేశారా? కనీసం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించారా? ఈవేళ మీరు బిల్లులు చెల్లించినా ఈ చాలా మంది హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వైద్యులు సామాన్యులకు అందడం లేదు. కొన్ని ఏ రకమైనటువంటి మీరు బెనిఫిట్ చేశారు? ఎక్కడికి వెళ్ళిపోయింది సొమ్ము? మీరంతా కూడా గమనించాలి. ఇదంతా కూడా టోటల్ దోపిడీ, స్కామ్. ఇది ఏ కార్యక్రమం చేసినా కూడా దోపిడీ అదనంగా చేస్తారంటే నిజంగా కూడా ఇతను ఒక వ్యాపారవేత్త. రాజకీయంలోకి వచ్చిన జనం అనుకున్నట్లంటే ఇతను ఆల్రెడీ 1,00,000 కోట్లు సంపాదించాడు. డబ్బు వైపు వెళ్ళలేమనుకున్నాం, కానీ రాజకీయాన్ని మొత్తం వ్యాపారంగా మార్చేశాడు. ఫస్ట్ మద్యం ఉంది సార్, మద్య నిషేధం అని చెప్పాడు. మద్య నిషేధం చేస్తే కానీ నెక్స్ట్ ఎలక్షన్ రానని చెప్పాడు. ఈవేళ మద్యాన్ని ఏం చేశాడు సార్? 60 రూపాయల నిప్పుని ఈవేళ 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఏమని చెప్పాడు? ఎక్కువ రేటు పెంచితే తాగి. ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని, గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలను ఆదివాసులకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్పెషల్ డిఎస్సి సైతం ప్రకటించాలని కోరుతూ అన్నారు. ఈ మేరకు మాన్యం బంద్ కు పిలుపునిచ్చారు. పోలీసులు అప్రమత్తమై పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా మోహరించారు. సాయంత్రం వరకు బంద్ కొనసాగుతుంది. రామచంద్రపురం పట్టణం జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు ఆఫీస్ లో ఈ రోజు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ఉద్దేశించిన చిక్కల దొరబాబు మాట్లాడుతూ, భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయుని సంఘ సంస్కర్త క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేని ఈమె 1831 జనవరి 3న మహారాష్ట్రలో నాయగావ్ సతారా జిల్లా కవాడి గ్రామంలో జన్మించి 1840లో ఆమె 8వ ఏట మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహం చేసుకుని ఆయన బాటలో నడిచిందని, ఆమెకు విద్య జ్యోతిరావు పూలే ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కేశవ్ శివరాం బావల్కర్ సహాయంతో ఆమెను విద్యావంతురాలుగా తయారు చేశాడని, 1847లో మహార్ వాడలో బాలిక పాఠశాలను ప్రారంభించి చదువు మీకు విజ్ఞానాన్ని ఆనందాన్ని ఇస్తుంది, సందేహించకండి అంటూ వాడలో తిరిగి బాలికను పాఠశాలకు తోడుకు వచ్చే వారని, అలా 1848 నాటికి మరో పాఠశాల ప్రారంభించి పాఠశాలను నడిపించే క్రమంలో కొన్ని వర్గాల వారు పేడ రాళ్లు గుడ్లతో కొట్టి ఎన్నో అవమానాలను భరించి 18 పాఠశాలలో నన్ను స్థాపించి నిజమైన విద్య దేవతలుగా నిలిచారని, ఇవే కాకుండా బాల్య వివాహాలను వ్యతిరేకించారని, భర్తతో కలిసి సత్య శోధక్ సమాజ్ ఏర్పాటు చేసి ఆమె భర్త వెన్నంటే ఉండి నడిపించారని, 1854లో కావ్య పూలే అనే పద్య కావ్యాన్ని రచించిన చరిత్ర సృష్టించి మహారాష్ట్ర ఆధునిక కవిత్వానికి అధ్యక్షురాలుగా ఆమె గుర్తింపు పొందారని, 1856లో సావిత్రి భూషణ్ పేరుతో మరో గ్రంథం భవన్ని కాశీ సావిత్రి లేఖలు సుబోధ్ రత్నాకర్ వంటి ఆమె అపార ప్రతిభకు అద్దం పెట్టే రచనలు పెట్టారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రామపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణం శ్రీ చిక్కాల దొరబాబు గారి ఆఫీసులో మరి సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారిని మనం ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం చేయవలసి వస్తుందంటే, ఆవిడ మహారాష్ట్రలో జన్మించి అక్కడ ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం ఆడి ఆయనతో పాటు ఆయన బాటలో నడిచి అక్కడ పేదలకు, విద్య లేని వారికి, మహిళలకు, అక్కడ ఉన్నటువంటి మహర్ కమ్యూనిటీలో ఉన్న అంటే అక్కడ ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరికైతే చదువు అనేది ఉండదో ఆ స్త్రీలను అంటే ఆడపిల్లలందరినీ తీసుకుని వచ్చి వాళ్ళందరికీ చదువు నేర్పించి ఆవిడ కూడా ఒక గొప్ప ఉపాధ్యాయురాలుగా ఆవిడ ఎదగడం జరిగింది. ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయుని ఆవిడే. ఆవిడ జ్యోతిరావు పూలే గారు ఆవిడని ఎంతో తీర్చిదిద్ది ఆవిడ ద్వారా కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాఠశాలలు ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య లేని రోజుల్లో ఆవిడ విద్య అందరికీ అభ్యసించేలాగా ఆవిడ చేయడం, అలాగే ఆవిడ ఎన్నో ఉద్యమాలు చేయడం, ఆవిడ ఎన్నో కవయిత్రిగా, ఎన్నో రచయిత్రిగా ఆవిడ ఎంతో అత్యున్నత స్థాయిలోకి ఎదిగి మహారాష్ట్రలో ఒక మహర్ మహిళలను కానీ లేదనుకుంటే ఒక శూద్ర జాతిలో ఉన్న స్త్రీలను కూడా విద్యావంతులు తయారు చేయడంలో ఆవిడ తర్వాత కానీ ఆవిడ కన్నా ముందు ఎవరు కూడా ఈ భారతదేశంలో చదువు మీద దృష్టి పెట్టలేదు. ఆవిడ వచ్చిన తర్వాత ఇలా పాఠశాలలో నిర్వర్తించి
ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఒక ప్లేగు వ్యాధి వచ్చే సమయంలో ఎంతో మంది పేదలకు సేవ చేసి ఆవిడ కూడా అదే ప్లేగు వ్యాధి బారిన పడి మరణించడం జరిగింది. ఆవిడ్ని భారతదేశం అంతటా గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజుని మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి ఈ సావిత్రిబాయి పూలే గారిని మనందరం కూడా స్మరించుకుంటూ ఆమె నివాళులు అర్పించుకుంటున్నాం ఈ రోజుని. జై భీమ్. పేదపుడి మండలం రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన 50 మంది అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వీరందరికీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహరించారు. అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలియజేశారు. సంబంధించిన 30 మంది ముఖ్య కార్యకర్తలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి వీరందరూ కూడా జాయిన్ అయ్యారంటే రెండు కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఏ రకంగా అందుతున్నాయి అన్న దాని పట్ల వారందరూ కూడా మరి చూసి ఆకర్షితులై, అదేవిధంగా స్థానిక సర్పంచ్ అయినటువంటి శ్రీ కొటికెలపూడి చిన్నబాబు గారు, అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాతే ఈ గ్రామంలో ఈ 5 ఏళ్లలోనూ జరిగిన అభివృద్ధి ఎప్పుడూ కూడా జరగలేదని గర్వంగా చెప్పుకోవచ్చు. దానికి మరి ఇంత ఈ గ్రామాభివృద్ధి జరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇస్తున్నటువంటి గ్రాంట్లు, ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకుని మరి చిన్నబాబు గారు చేస్తున్న అభివృద్ధి దీనికి ముఖ్య కారణాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే జాయిన్ అయ్యారో వారందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనం భావిస్తున్నాం. వారందరం కూడా మనమందరం కూడా కలిపే ఇక నుంచి పయనిద్దాం. అదేవిధంగా మరి ఈ గ్రామంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి మరి జరిగింది. మరి దీనికి మరి సహకరించినటువంటి చిన్నబాబు గారికి, వారి మిత్ర బృందానికి, మిగతా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి కూడా రెట్టించిన ఉత్సాహంతో మరి పనిచేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు కేవలం 10 మంది జాయిన్ అయితే ఈ గ్రామం అంతా కూడా పచ్చమయమైపోయిందని చెప్పారు. ఈ రోజున 30 మంది జాయిన్ అయ్యారు. అంతకుముందు ఒక 20 మంది జాయిన్ అయ్యారు. అంటే దీన్ని ఏమనుకోవాలి దీన్ని? కానీ మేము అలాగే చెప్పం, ఎప్పుడు కూడా సొల్లు కబుర్లు ఎప్పుడు చెప్పం. మేము ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఫోటోలతో సహా మేము చూపించే ఫోటోలతో సహా చూపించే మేము చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడు శ్రీనివాస్ గారికి మీ మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పత్తి బుజ్జి గారు కూడా మళ్ళీ అంటే ఈ 30 మందే కాకుండా మళ్ళీ పత్తి బుజ్జి గారు వస్తున్నారు. మరి ఇంకా ముమ్మడి చిన్న గారు కూడా జాయిన్ అవుతున్నారు. వారికి ఇంకా పొలగా రాంబాబు గారు కూడా జాయిన్ అవుతున్నారు. అంటే 30 మందే కాకుండా 33 మంది అయ్యారు. ఈ రకంగా మరి వీరందరికీ కూడా ధన్యవాదాలు. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రుల బృందం. వైఎస్ జగన్ సమక్షంలో 14న వైసీపీలోకి ముద్రగడ. జనసేన ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం. సర్వం పెంచిన ఇరు పార్టీల నేతలు. అల్లూరు ఏజెన్సీ బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఎంతో మందికి చదువు చెప్పిన చదువుల తల్లి సావిత్రి పూలే వర్ధంతి సభలో పూర్వ ప్రముఖులు. జనసేన వద్దు, జగనన్నే ముద్దు. వైఎస్ఆర్ పార్టీలోకి జనసేన కార్యకర్తలు.